ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగా రే రవి, ఏంది నాన్న? ప్రశాంతంగా టీవీ చూస్తామనండి, అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ ఎప్పుడు 9 గంటలకు నాన్న, ఇప్పుడు 6 కదా అయింది. ఇప్పుడు బయలుదేరితే అప్పటికి వెళ్ళొచ్చురా, పదండి. నానా స్టేషన్కి అరగంటలో వెళ్ళొచ్చు, నువ్వేం టెన్షన్ పడకు. 8 బయలుదేరినావు అనుకో, కరెక్ట్గా సరిపోతుంది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదురా. ట్రాఫిక్ లో స్టక్ అయిపోతే ఎంత ట్రాఫిక్ ఉన్నా మరీ 3 గంటలైతే స్టక్ అవ్వం కదా మామయ్య. ఒకవేళ అయితే అవ్వదు నాన్న. ఒరేయ్, పోయినసారి రజనీకాంత్ సినిమా కూలీకి వెళ్ళాం, గుర్తుందా? ఇప్పుడు అదెందుకో? పర్లేదు చెప్పరా. షో మార్నింగ్ 7కి అయితే 5కే లేపేసి తీసుకెళ్లాడు. ఆ, అంటే సూపర్ స్టార్ టైటిల్ కార్డు మిస్ అవ్వకూడదని అందుకే వెళ్ళా. కరెక్టే కదా. అంటే రజనీకాంత్ టైటిల్ కార్డు మిస్ అవుతుందంటే 2 గంటల ముందే వెళ్ళావు, రైల్వే స్టేషన్కి అయితే రావు. ఒరేయ్, ఒక్కసారి ట్రైన్ మిస్ అయిందంటే మళ్ళీ రాదురా. ఏం తట్టుకున్నావురా? పదరా పద. పద బావ. గుడ్, ఇప్పుడైనా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడం కాదు, నీ బాధ భరించలేక లేసాం. అదే కదా. పదరా పద. రేయ్, ఇంకా ఎంతసేపు? ట్రైన్కి టైం అవుతుంది. వస్తున్నావు నాన్న. ట్రైన్కి టైం అవుతుందమ్మా. సరే మామయ్య. రేయ్, ట్రైన్కి టైం అవుతుందిరా. కోడలు ఎక్కడా? ఏమే టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు? వస్తున్నా అండి. రేయ్, అన్ని సరిదినావా? సద్దా మామయ్య. ఎంతసేపే? అన్నీ లాక్ చేసి వస్తున్నా అండి. సరే పదండి. పదండి పదండి. పదండి పదండి పదండి. ఆ, అందరూ అన్నీ తెచ్చుకున్నట్టే కదా? హా. బా, ఏట్రా? నా మొబైల్ ఛార్జర్ మర్చిపోయాను బావా. నా గర్ల్ ఫ్రెండ్ రిప్లై అయిపోతే చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళి తెచ్చుకుంటా బావా, ప్లీజ్ ప్లీజ్. సరే తెచ్చుకోపో, త్వరగా రా. ఇంకేం మర్చిపోలేదు కదా? లేదు బా. పద. మళ్ళా అడుగుతున్నా, ఇంకేం మర్చిపోలేదు కదా? అన్నీ పెట్టుకున్నామండి. పదండి. మావి గారు, మీరు మాత్రలు పెట్టుకున్నారా? బాగా గుర్తు చేసావమ్మా, మర్చిపోయాను. ఏంది నాన్న, ముందే చూసుకోవాలి కదా, వెళ్ళి తెచ్చుకోపో. అన్నీ మర్చిపోతా ఉంటారు. పదా. ఏవండి, మళ్ళీ ఏమైంది? మా అమ్మ చైన్ మర్చిపోయానండి. అన్నీ మర్చిపోతుంటారు, వెళ్ళి త్వరగా తెచ్చుకోపో. ఒక్కరికి కూడా బాధ్యత ఉండదు. అక్కడ ట్రైన్ టైం అయిపోతుంటే ఇప్పుడు అన్నీ మర్చిపోతుంటారు. చా, కోపడకు బావా, కూల్గా ఉండు. ముందు నిన్ను తనాలరా. వద్దులే. లాకేసావా అన్నీ? వేసానండి. పదా. ఎవ్వరు ఏది మర్చిపోలేదు కదా? నువ్వు 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 పదండి. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ మీరేదైనా మర్చిపోయి గుర్తొచ్చిందేమో అని. అన్నీ తీసుకున్నాలేండి. పదండి, ట్రైన్ టైం అవుతుంది. పదండి. పద. బా. ఇంతకీ ఏం మర్చిపోలేదు కదా? ఎన్నిసార్లు అడుగుతారండి? లాకేసే వరకు మీకేమీ గుర్తురాదు. వీడేమో చార్జర్ మర్చిపోయినా అంటాడు, ఈయనేమో టాబ్లెట్స్ మర్చిపోయినా అంటాడు, నువ్వేమో అమ్మ చైన్ మర్చిపోయినా అంటావు. ఏ సర్దుకునేటప్పుడు ఇవన్నీ గుర్తురావా? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? చెచ్చే. అవునరా, ఎందుకు ట్రైన్ టికెట్ పెట్టుకున్నావా? ఆ. ఆ? ఆ? ఏంటండి వెతుకుతున్నారు? అయ్యో, పర్సు మర్చిపోయాను. టికెట్లు అందులోనే. అన్నా తిప్పవా బండి. మనిషికి వచ్చినట్టు వచ్చింది కోపం. ఎందాక బావ నీకు? మేమందరం కలిసి తిట్టాలి ఇప్పుడు నిన్ను. 10 సార్లు అడిగారు అన్ని మర్చిపోయారా పెట్టుకున్నారా అని. సారీ, తిప్పన్నా. ట్రైన్ టైం అవుతుందండి, బయలుదేరదామా? ఏమైందండి అదోలా ఉన్నారు? పొద్దున్నుంచి పొద్దున్నుండి ఫీవరా, హెడేకా, ఏమైందో చెప్పండి. పొద్దున్నుంచి బాత్రూమ్ రాలేదే. దానికింత డల్ అవుతారా? అది కాదే, నీకు తెలుసు కదా, ట్రావెల్ చేసేటప్పుడు నా కడుపంతా క్లియర్గా లేకపోతే జర్నీ అంతా ఏదోలా ఉంటుంది. అందుకే నేను బాత్రూమ్ వెళ్ళొచ్చాకే స్టార్ట్ అవుదామా? ఇంకో గంటలో ట్రైన్ అండి. నాకు తెలిసే, అందుకే పొద్దున్నుంచి వాటర్ తాగుతున్నా. కాఫీ కూడా తాగానే, ఒక 10 మినిట్స్. ట్రైన్లో వాష్రూమ్ ఉంటది కదండి. చెచ్చే,
ట్రైన్లో వాష్రూమ్ అస్సలు బాగోదు. ఎంతైనా ఇంట్లో ఉన్న కమోడ్ మీద ఉన్న కంఫర్ట్ ఎక్కడ ఉండదే. 10 minutes అండి అంతే, అంతకుమించి వెయిట్ చేయను. ఆ, ఓకే అమ్మో వచ్చేస్తుంది. ఓ, ఏంటమ్మా లేటు? ఆయన గురించి తెలిసిందేగా. ఓ బాత్రూమ్ ప్రాబ్లమా? తొందరగా రమ్మనక్క, లేట్ అవుతుంది. ఏవండి టైం అవుతుంది, తొందరగా రండి. వస్తున్నానే 5 minutes. బా, అమ్మయ్యా ఆ. ప్రాబ్లం తీరిపోయింది. ఏదో తేడా ఉంది. మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. జర్నీ మొత్తం హ్యాపీగా చేస్తా. పోదామా? బా, నాకు కూడా వచ్చేటట్టుంది బా, పోయొత్తా. రే రవి, ఆ. నాకు కూడా కడుపులో కూడా కూడా అంటుందిరా. నేను కూడా పో 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 పోయేసిరా పో. వచ్చి ఆపుకోకూడదు. అమ్మా. సెట్టా? ఆ. ఓకే, అన్ని ప్యాక్ చేసుకున్నట్టే కదా. అన్ని ప్యాక్ చేశానండి. ఇంతకీ డిన్నర్ సంగతి ఏంటి? స్టేషన్కి వెళ్ళే దారిలో ఏదైనా హోటల్లో ఆగి మీల్స్ తినేద్దాం. మీల్స్? నాకు మీల్స్ వద్దు, బిర్యానీ కావాలి బా. బిర్యానీ? జర్నీ ముందు బిర్యానీ ఏంట్రా? లైట్ గా ఇడ్లీ అయితే బెటర్ రా. నీకు మీల్స్, ఆ, నీకు బిర్యానీ, అఫ్ కోర్స్. నీకు ఇడ్లీ. హ్మ్. డబ్బులు అమ్మో. చెట్లకు కాస్తున్నాయా? బాగా బయట తిండికి అలవాటు పడ్డారు. డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? అంటే నైట్ మళ్ళీ ఆకలేస్తుంది కదండి. పులిహోర చేసి డబ్బాలో పెట్టుకొని ట్రైన్లో తిందాం. పులిహోరనా? ఆ, ఒరేయ్ నాకు acidity రా. ఓ నీకు అదో ప్రాబ్లం ఏడ్చింది కదా. ఏం చేద్దాం? మీల్స్ బిర్యానీ, ఇడ్లీ. పెరుగుందా? ఉంది. అంటే ఇప్పుడు ఏంటి మజ్జిగ తాగ ఉండమంటావా ఏంది? నేనంత పిసనారని కాదురా. కర్డ్ రైస్ కలిపి అందులో కొంచెం పోపేసి కర్డ్ రైస్ రెడీ. తీసుకొని ప్యాక్ చేసుకొని ట్రైన్లో తిందాం. మనమేం డబ్బున్నోళ్ళు కాదు. ఎంత సేవ్ చేశానో తెలుసా? దగ్గర 1000 రూపాయల దాకా సేవ్ చేశాను. తెలివిగా ఆలోచించండి, ఖర్చులు పెట్టకండి. అమ్మా అన్నీ ఆఫ్లో ఉన్నాయి. వెళ్దామా ఇంకా? ఇంతకీ గ్యాస్ ఆపావా? ఆ, పక్కా? ఆపానండి. హస్బెండ్ ప్రామిస్? వైఫ్ ప్రామిస్ కూడా. ఒరేయ్ అంత అనుమానం అయితే నువ్వే వెళ్ళి చెక్ చేసుకోరాదు? కరెక్ట్, నేను వెళ్ళి చెక్ చేస్తా. ఆఫ్ చేశారు, ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ ఏ ఉంది కదా. ఆఫ్ అయి ఉంది. బయలుదేరదామా? బావకి ఏదో డౌట్లు ఉన్నట్టుండే ఇంకా. నీ గురించేరా. నేనేం చేశాను బావా? నీ రూమ్లో గీజర్ ఆపావా? ఆపాను. అయినా నువ్వు కూడా పోయి చెక్ చేసి వచ్చావు కదా బావా. లేదురా, నాకెందుకో డౌట్ కొడుతుందిరా. డౌట్ తీర్చేసుకుంటా, వెళ్ళి చూసేసి వస్తా. మీరు ఇక్కడ ఉండండి. మనం పోయినట్టే ఇంకా. నవ్య ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైందండి? అంటే లాక్ సరిగా వేసానో లేదో చూసేస్తా. అబ్బా. అబ్బో వేసేవరా నాయనా. నాకు ఎందుకో డౌట్గా వస్తుంది. నేను ఒక్కసారి బావా వెళ్ళి ఆగు. చేస్తా. నీ అనుమానం యాంగ్జైటీ నాకు ముందే తెలిసి నువ్వు లాగేసేటప్పుడు వీడియో తీసావా? తీసావా? చూపిస్తా ఉండు. ఇదిగో ఇటు. వేసానులే. ఏసావు. నేను కూడా అదే కదా చెప్పేది. ఒరేయ్ ట్రైన్ టైం అవుతుందిరా. ఏసీ స్విచ్ ఆఫ్ చేసాను లేదో చిన్న డౌట్ ఉంది. దేవుడా. సో చూసారు కదా, అది ఇవాళ ఎపిసోడ్. మీరు కూడా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు, ప్యాక్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఉంటారు. ఒకవేళ మీరు ఈ టైప్స్ లో ఏదో దానిలో రిలేట్ అయి ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ నాకు పెద్ద డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఇంతకీ నువ్వు ఏ టీం ఫ్యాన్ రా? సార్ చెన్నై సూపర్ కింగ్స్ సార్. తలా ధోని సార్. మీదే ఊరు? చెన్నయ్యా? చిత్తూరు సార్. చిత్తూరు. అమర్ నీది? నాది వైజాగ్ సార్. చిత్తూరులో పుట్టి పెరిగి నువ్వేమో చెన్నై సూపర్ కింగ్స్ ని సపోర్ట్ చేస్తున్నావు. వైజాగ్ లో పుట్టి పెరిగి నువ్వేమో ఆర్సీబీ సపోర్ట్ చేస్తున్నావు.